తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్లో ఆటో కార్మికులు ఆందోళన దిగారు. ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో 15,000 మంది ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతిందంటూ భిక్షాటన చేపట్టారు. ఆర్టీసీ ప్రవేశపెట్టే ఎలక్ట్రికల్ ఆటోలను, అలాగే ర్యాపిడో, ఓలా, ఉబర్, వైట్ నెంబర్ ప్లేట్ బైక్ ట్యాక్సీ సేవలను కరీంనగర్లో నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని తక్షణమే అందించాలని కోరారు. 1000 కోట్లతో ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 10 లక్షల పరిహారం అందించి ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆటో కార్మిక నేతలు హెచ్చరించారు. ఆటో డ్రైవర్ల మందరం ఇలా ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇలా మాకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మా ఆటో డ్రైవర్లకు కష్టాలు మొదలైనవి. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్సులు పెట్టి ఆటో డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీసిర్రు. దాంతో ఇప్పటి వరకు 250 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం వాళ్ళని పరామర్శించి వాళ్ళ కుటుంబాలను ఆదుకున్న దిక్కున లేదు ఈ గవర్నమెంట్. మళ్ళీ ఇవాళ కొత్తగా ఆర్టీసీలో ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొచ్చి ఆర్టీసీ ద్వారానే ఆటోలు నడుపుతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి మేము ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవడమా, లేదంటే ఈ రేవంత్ రెడ్డి గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ వీళ్ళు ఏమైనా మా కుటుంబాలను ఆదుకునే పరిస్థితి ఉందా? ఇవాళ ఆటోలు నడపడానికి రోడ్డు మీదకి వస్తే పొద్దుందాకా ఆటో నడిపితే 300 సంపాదించిన పరిస్థితులలో ఇలా ఆర్టీసీలో ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొస్తే మొత్తం మా నోటికాడి బుక్కను గుంజుకొని మమ్మల్ని బిచ్చగాలని చేసే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తాం. పొన్నం ప్రభాకర్ గారికి గౌరవనీయులు పాదాభివందనం చేస్తున్నాము. మీ రాష్ట్ర గవర్నమెంట్కు దయచేసి 5 డిమాండ్లు కోరుతున్నా. రాబోయే కాలంలో ఈ ఎలక్ట్రికల్ ఆటోలు పెడతా అంటారు. మీరు దయచేసి ఈ ఎలక్ట్రికల్ ఆటోలు బంద్ చేసి ఎలక్ట్రికల్ ఆటోలు రోడ్డు మీదకి తీసుకురాకుండా చేయండి. మాకు ఇస్తాన్న మా ఆటో డ్రైవర్లకు డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా ఇవ్వాలి. మాకు ఇస్తాన్న 12,000 రూపాయలు తక్షణమే కేటాయించాలి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్న దండం పెడతారు రేవంత్ రెడ్డి గారు, మా ఆటోల పైన కన్ను తీసేయండి, మమ్మల్ని క్షేమలాభాలను కోరండి. మీకు ఓట్లు వేసారు మా ఆటో డ్రైవర్లు, ఎక్కువగానే ఎక్కువ మా ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి వేయడం వల్లనే మీ గవర్నమెంట్ ఫామ్ అయింది. దయచేసి ఇది మా ఆటో డ్రైవర్లపై ఇట్లా కన్నెర చేసి చూడకండి, మమ్మల్ని ఆదుకోండి. మేము ముందు కూడా మీకు గవర్నమెంట్ సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.